హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీలాస్య. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూసుంటారు కదా, ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. పెసరట్టు అయితే చేస్తున్నాను అండ్ పల్లి చట్నీ, అందులో కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి. 1 కప్ పెసర్లు అండి. పొట్టు పెసర్లైనా ఓకే, గుండు పెసర్లైనా ఓకేనండి. 1 కప్ పెసర్లు అయితే తీసుకున్నాను ఆ కప్తో. ఆ తర్వాత ఆ కప్తోనే 1 కప్పు మనం రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం 1 కప్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా. ఒక 1 స్పూన్ అయితే మెంతులు అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి. కూపన్ రైస్ కాబట్టి వాష్ చేసుకున్న తర్వాత నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మంచిగా నానిపోయాయి కదా, వీటిని అయితే మార్నింగ్ వచ్చేసి టిఫిన్కి యూజ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ అయితే పట్టుకోవాలి పప్పునైతే మొత్తం. చూస్తున్నారు కదా, గ్రైండర్లో వేసుకోవచ్చు, మిక్సీ అవైలబుల్ మిక్సీలో వేసుకోవచ్చు. అందులోకి ఒక 5-6 పచ్చిమిర్చి అండి. క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి ఒక చిన్న అల్లం ముక్క అయితే వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ తర్వాత దానికి ఇంకో స్పూన్ అయితే వేసుకున్నాను. సరిపడేంత సాల్ట్ వేసుకొని ఇలా కొంచెం పట్టుకున్న తర్వాత అందులోకి వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశ బ్యాటర్ చేసుకుంటాం కదా, అదే విధంగా చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అంతలోపు అయితే మనం ఇప్పుడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. పల్లి చట్నీ. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఒక 5-6 వెల్లుల్లి అయితే వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి పల్లీలు వేసుకోవాలి. ఒక 1 కప్ అయితే వేసుకున్నాను. ఇలా వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత నా స్టైల్లో పల్లి చట్నీ అండి, నేనైతే ఇలానే చేస్తాను. చూస్తున్నారు కదా, వీటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చాలా బాగుంటుందండి పెసరట్టు. అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసుకొని అందులోకి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. చట్నీకి సరిపడా. మనం దోశలో ఆల్రెడీ వేసుకున్నాం కదా, కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకొని పోపు అయితే వేసుకోవాలి. అందులోకి ఆప్షనల్ పోపు అయితే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా తినేయచ్చు. నేనైతే పోపు వేస్తున్నాను. అందులోకి జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. రెడీ. మంచి ఎమ్మి టిఫిన్ రెడీ అయిపోయింది మనకు. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు దోశ అయితే వేస్తున్నాను. ఇలా దోశ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో రాసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రాసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ చల్లుకోవాలి దానిపైన. ఇలా వాటర్ చల్లుకొని వేసుకుంటే దోశలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే దోశ అయితే వేసేస్తున్నాను. చాలా బాగుంటాయి దోశలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, బ్యాటర్ అయితే ఎంత బాగా వచ్చిందో దోశ బ్యాటర్ పెసరట్టు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో కనిపించే విధంగా కాల్చుకోవాలి. సేమ్ ఆ దోశలానే, కాకపోతే ఇందులో పెసర్లు వేస్తాం మనము. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది ఎమ్మి దోశ పెసరట్టు. చూస్తున్నా, పల్లి చట్నీలోకి సర్వ్ చేసేసుకుందాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఎమ్మి పెసరట్టు. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా.